మనతో పాటు ఇక్ఫై డైరెక్టర్ సుధాకర్ రావు గారు మాట్లాడదాం. సార్, ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ యుగం, రాబోయేది కూడా ఊహలకు అందనంతగా డిజిటల్ ప్రపంచం మన ముందుంది. అది ఎడ్యుకేషన్ బేసిక్ స్టేజ్ నుంచి కూడా దీనికి సంబంధించి ఇక్ఫై ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, రేపు రాబోయే సవాళ్ళను విద్యార్థులు ఎదుర్కోవడానికి డిజిటల్ పరంగా ఏమంటారు? మీరు ఇక్ఫై నుంచి ఏం చేయబోతున్నారు? ఇక్ఫై గత 40 సంవత్సరాల నుంచి ఉన్నత విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొచ్చి కొత్త పద్ధతులు, కొత్త విద్యా బోధన పరిశోధన రంగాల్లో చాలా ముందు ఉండి ఎన్నో కొత్త విషయాల్ని పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా డిజిటల్ యుగం కోసం మనం చేయాల్సింది ఏముంటుంది అని అంటే అలర్ట్గా ఉండాలి అని అంటే కొత్త రకమైన కోర్సెస్ తీసుకురావడం. మనకు బీటెక్లో ఇప్పుడు ఏఐ ఉంది. ఏఐ బీటెక్ మనము సౌత్ ఇండియాలో చూసుకుంటే ఐఐటి చెన్నై తర్వాత ఒక ప్రైవేట్ రంగంలో మనము బీటెక్ ఏఐలో లాంచ్ చేసింది ఇక్ఫై మాత్రమే. అక్కడి నుంచి ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని మా కోర్సెస్ అన్ని డిజిటల్ కోర్సెస్, అది మేనేజ్మెంట్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏ కోర్సెస్ అయినా కానీ ప్రతి ఫీల్డ్ ఆఫ్ స్టడీలో డిజిటల్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కోర్సెస్ని మేము కాన్షియస్గా మా కరికులంలో ఇంక్లూడ్ చేస్తాం. అంటే ముందు నుంచి ఆలోచించి ఇండస్ట్రీతో మాట్లాడి దాన్ని డిజిటల్ కోర్సెస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం ప్రతి ఏరియాలో. సోషల్ సైన్సెస్లో కూడా, ఎకనామిక్స్లో కూడా, ఫార్మాలో కూడా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్లో కూడా, సో లా ప్రోగ్రామ్స్లో కూడా మనం యాడ్ చేస్తాం. సో ఏ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అయినా సరే డిజిటల్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఇక్ఫై ముందుంటుంది ఎప్పటికీ. అదేవిధంగా మనం రానున్న కాలంలో కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కూడా ఇది వేగవంతం అయ్యే ఛాన్స్ ఉంది. మీరు అన్నట్టు ఈ మార్పులు ఎప్పుడైతే వేగవంతం అవుతాయో అప్పుడు ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్ ఎక్కువ అవుతుంది, అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుతుంది. మనం కొంచెం పసిగట్టాల్సి వస్తుంది, ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ సిచ్యువేషన్ ఏ విధంగా మారబోతుందో దాని ప్రకారంగా, దానికి అనుగుణంగా మనం కోర్సెస్ని స్థాపించాల్సి వస్తుంది. అదే పని మనం చేయబోతున్నాం. సో ప్రధానంగా మీ దగ్గరికి వస్తున్న స్టూడెంట్స్ కానీ, మన ఇక్ఫై ద్వారా ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది విద్యార్థులు? ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని ఊహించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నీడ్ ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతం అన్ని రకాల విద్యార్థులు అన్ని విద్యా సంస్థలు జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఒక బాధ్యతాయుతమైన ఒక విద్యా సంస్థ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే పిల్లల మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నా సరే, వాళ్ళ ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నా సరే, వాళ్ళు మన దగ్గరకు వచ్చింది మార్పు కోసం. వాళ్ళని మార్చడము, వాళ్ళని ఇండస్ట్రీకి సంసిద్ధంగా ఉండేటట్టు తయారు చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సో మేమేం చేస్తామనంటే స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, స్టూడెంట్స్ యొక్క బేసిక్ ఎబిలిటీస్ని బట్టి మనం వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడము, స్పెషల్ శ్రద్ధ వాళ్ళపైన పెట్టడము, సోషల్ స్కిల్స్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వడము, హార్డ్ స్కిల్స్ ఇవ్వడము, మనం వాళ్ళకి బ్యాచ్ల వారీగా, స్లాబ్ వారీగా మనం వాళ్ళని మ్యాపింగ్ చేసుకుంటూ తీసుకెళ్తాం. ఇక్ఫైలో ముందు నుంచి మీరు గమనించినట్టయితే గత 30 సంవత్సరాల నుంచి సాఫ్ట్ స్కిల్స్కి పెట్టింది పేరు. అలాంటి సాఫ్ట్ స్కిల్స్ని ఇప్పుడు సోషల్ స్కిల్స్ లాగా మార్చడం, మైండ్ సెట్ స్ట్రెంథెన్ చేసుకోవడం. అంటే మనము ఎక్స్పెక్ట్ చెయ్యనిది ఒక సిచ్యువేషన్ మనకు ఎదురైందనుకోండి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. అన్ని లైఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు. అస్సలు ఒక్క లైన్లో మనం చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానికి మనం ఈ విద్యార్థిని తయారు చేసినట్టయితే అతను ఇంకేదైనా చూసుకుంటాడు. దాని వెనకాల, అది ఫస్ట్ పాయింట్, దాని వెనకాల సాఫ్ట్ స్కిల్స్, దాని వెనకాల కంప్యూటింగ్ స్కిల్స్, దాని వెనకాల డిజిటల్ కోర్సెస్, అలాగే ఒక మంచి హాబీస్ ఉండడం, స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉండడము. అప్పుడు సోషల్గా స్ట్రాంగ్ అవుతారు. లేకపోతే కంప్యూటర్ యుగంలో పడిపోయి చాలామంది వాళ్ళ కంప్యూటర్ తప్ప ఇంకా వేరే ఏ ధ్యాస ఉండట్లేదు. సో సోషల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఈ ఎబిలిటీస్ అన్నీ హ్యాండిల్ చేయాలి అని అంటే అవి కూడా బాగా నేర్పించాలి. అంటే హాబీస్ని డెవలప్ చేసుకోవడము, స్పోర్ట్స్ డెవలప్ చేసుకోవడము, సోషల్గా అందరితో కలిసి ఉండడము, రెస్పాన్సిబిలిటీ లీడర్షిప్ని వాళ్ళలో ఇన్కల్కేట్ చేయడము, ఇవి చాలా బాగా చేస్తాము. ఈ కోర్సెస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఎలాగో చదువుతారు, వాళ్ళు అందులో పాస్ అవుతారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. బట్ ముందు చెప్పినటువంటి ఈ సోషల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, స్పోర్ట్స్ స్కిల్స్ ఇవి లేకపోతే మైండ్ సెట్ ఏర్పడదు. మైండ్ సెట్ లేకపోతే ఎంత కాంపిటెన్స్ ఉన్నా కానీ, అంటే ఎంత హార్డ్ స్కిల్స్లో, కంప్యూటర్ స్కిల్స్లో బాగా రాణించినా కానీ ఈ సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే ముందుకెళ్ళడం చాలా కష్టమవుతుంది. సార్, ఫైనల్గా ఇక్ఫై నుంచి విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు? ఇక్ఫై నుంచి విద్యార్థులకు ఏం చెప్పబోతున్నామంటే ఈ యుగం మీది. రానున్న 5 సంవత్సరాలు చాలా వేగవంతంగా మారనున్నది. భయపడకండి, జాగ్రత్త పడండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి రాబోయేదంతా కూడా డిజిటల్ యుగం, భయపడకండి,
జాగ్రత్త పడండి అంటున్నారు ఇక్ఫై డైరెక్టర్ సుధాకర్ గారు. శశి ఏపీ దేశం, హైదరాబాద్.